అరే కాలే అన్నా అతనన్నా కాలే అన్నా ఆ మందు బాటిలు రాత్రే ఖాళీ చేసిన అన్న. రేయ్ నేను నిన్ను మందు బాటిల్ ఖాళీ అయిందా లేదా అని అడుగుతలేనురా, నిన్ను పిలుస్తున్నా. అన్నా అన్న చెప్పన్నా. ఏం చెప్పాలరా, జ్యోతిష్యం చెప్పన్నా? అది చెప్పుకుంటా తిరిగిన చేతుల 10 రూపాయలు పుట్టేటి ఇప్పుడు అట్టి చేతులతో తిరిగి కూడా అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ కైలాస కైలాస అట్టి చేతులతో నుండి ఎందుకురా, ఆ చేయిలు జాపు, చేయిలు నరుకుతా, ఇంటికాడుండి కట్టు కట్టుకొని ఉండొచ్చు. బాగానే చెప్పినావు గాని మనం ఇప్పుడు ఎటు పోతున్నామన్నా? వేటకురా. వేటకంటే అడవులు కోవాలి గాని ఈ రోడ్డు మీద ఎందుకన్నా? పోయేది జంతువుల వేటకి కాదురా, అమ్మాయిల వేటకి. అంటే కిడ్నాపా? పోలీసులకు వెళ్తే బొక్కలు పెడతారు. ఏంద్రా ఏమన్నావు? అదే అన్న, మనల్ని చంపి పొక్కలు పెడతారు అంటన్నా. ఇంతకీ మనం ఎటు పోతున్నాం అన్నా? రే మనం పోయేది ప్రేమ వేటకురా, అసలే మనకి ఎవ్వరు నచ్చుతలేరు. అన్నా నీకు ఒక్కళ్ళు నచ్చేలోపు మన ఇద్దరం చచ్చేటట్టున్నాం. రిజర్వ్ బ్యాంక్ కైలాస 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 ఖాళీ రిజర్వ్ బ్యాంక్ కైలాస ఆల్రెడీ కైలాస ఒక పాప నచ్చేసిందిరా. అయితే ఎత్తుకొని ఉగ్గుబోదినిపి. పాప అంటే చిన్న పాప కాదురా, వయసులో ఉన్న అమ్మాయి. నేను ముద్దుగా పాప అని పిలుస్తా. మనం ఇష్టపడే కాదన్నా, అవతల వాళ్ళకి కూడా ఇష్టం ఉండాలి. రే ఇష్టపడుతుంది అనిపిస్తుందిరా, చూసి నవ్వుతుంది. నీ అవతారం అట్లుందేమో అన్నా. అట్లా అంటావు? రై సింహానికి అంగి ప్యాంట్ వేసినట్టుండనారా నేను? సావు బతుకులున్న సింహం లెక్క ఉంటావు గాని ఎవరన్నా వదినే నిన్ను చూసిందా? చూస్తే ఏడో చూసిందా చెప్పన్నా? కైలాస అరే ఖాళీ, కైలాస మొన్న మనం సాగుకుపోయినాం కదరా, కైలాస శవం మీద పేలాలు కలుపుతా చూసిందా? చిల్లరేరుతాంటే చూసిందా? కైలాస కైలాస రే మనం పాడే మోసే స్టైల్ చూసిందిరా. ఏంది పాడి మోసే స్టైల్ చూసిందా? ఇక్కడికి వస్తానదిరా, ఇక అత్తలేదు. ఇంకా అత్తలేదు కదా. ఏందన్నా ఇంకా అత్తలేదు? అసలు నీకు అత్తదని ఎవరు చెప్పిర్రు? నా మనసు చెప్పిందిరా. ఇంకా నయ్యం నీ కాలు చేతులు చెప్పినా అనలే, మనసు చెప్పిందట మనసు. సరే అన్న చూద్దాం అత్తదో రాదు. Preview. నా గుండె గట్టి కొట్టుకుంటుందిరా. ఆగిపోతుంది కావచ్చు అన్న, అందుకే గట్టి కొట్టుకుంటాంది. అందుకు కాదురా, అది ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉన్నట్టుందిరా. వదినేనా అన్న? ఎంత మంచిగా ఉందంటే నీకు అస్సలు సెట్ కాదన్నా, వదిలే. ఆగు,
నా గురించే వచ్చినవా? అవును, నీ గురించే వచ్చిన. అన్న సావుకాడు అప్పు తీసుకున్నాడు కావచ్చు, పైసలు అడగడానికి వచ్చిందేమో. లేకుంటే ఇంత మంచి పిల్ల అన్న కోవిడేంది? మరి పెళ్ళెప్పుడు? మా అమ్మ సంబంధాలు చూసినప్పుడు. నేను అడిగేది మన పెళ్ళెప్పుడు అని. అమ్మో, ఏంది ఒకటేసారి గంత పెద్ద మాట అన్నావు? చిన్నగా తినిపియేదేమోనని అందుకే పెద్దగా అన్నా. అదంతా నా చేతిలో లేదు. నా పెళ్లి నిశ్చయించేది మా అమ్మనే. ఎందుకు? మీ అమ్మ గుడిలో పంతులమ్మనా? గట్లన్నవింది పంతులమ్మ అని? అంటే పెళ్లి నిశ్చయించేది పంతుల్లే కదా అని ఎట్లా అన్నా. మీ అమ్మ పంతులమ్మ కదా? కాదు, మా అమ్మ దార్కారి. అబ్బా, నాకంటే పెద్ద దార్కారా మీ అమ్మ? నీకంటే కాదు, అందరికంటే మా అమ్మ దార్కారే. మన పెళ్లిని మా అమ్మ ఒప్పుకోవాలి, లేకపోతే మన పెళ్లి జరగదు. నన్ను ఎవరైనా ఒప్పుకుంటారు. మరి మా అమ్మ ఒప్పుకోకుంటే ఏం చెప్తావు? నేను ఒప్పిస్తా, ఒప్పుకుంటుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను రాజా సినిమాలో వెంకటేష్ అసుంటోన్ని. ఆ, మా అమ్మ నరసింహ సినిమాలో నీలాంబరి లెక్క. అంటే మీ అమ్మకు పెళ్లి కాలేదా? ఛీ, నేను క్యారెక్టర్ గురించి చెప్తానా. ఓహో, అట్లానా? అయితే రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మని ఒప్పిస్తా. సరే, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. కాళీ, రేపు మనం వాళ్ళ ఇంటికి పోతున్నాం రా. ఎందుకన్నా ఫంక్షన్ ఉందా? కాదురా, పెళ్లి సంబంధం మాట్లాడటానికి పోతున్నాం. నాకా అన్న? కాదురా, నాకు నాకు నాకు. సరే అన్న, సరే. కడుపు మండుతున్నట్టుంది, పోదాంతి. అన్నా, ఏమైందిరా? అన్నా ఫస్ట్ టైం అత్తగారింటికి వస్తున్నావు, జర స్టైల్ మార్చరా. అదే అట్లా అంటావురా? నేషన్ పోస్టింగ్ రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, నేషన్ పోస్టింగ్ రిజర్వ్ బ్యాంక్, ఎట్లుందిరా? అన్నా సూపర్ అన్నా. ఫాలో మీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస, 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 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస, కైలాస, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస. నా హలో, అరే కాళీ, నా ఆ పిల్లే అంత సాఫ్ట్ అంటే ఆ పిల్లని కన్నా తల్లి ఇంకెంత సాఫ్ట్ రా. అవునన్నా, సూది కన్నా సున్నితంగా ఉంటది అనుకుంటా అన్నా. అరే, ఏంద్రో నా దగ్గరనే అప్పు తీసుకుంటా? మిత్తి లేను, అసలు లేను. గుత్తి కొయ్యమంటారా? ఇప్పుడు తీసేది కూడా నీ పానమేరా. అక్క, నా పానం తీస్తే నీకేమవుతుంది అక్క? నీ పానం తిత్తే రక్తం వత్తదిరా. దాన్ని తీసుకుపోయి మా ఇంట్లో పిల్లికి పోతా. పిల్లికి ఎందుకు అక్క? కుక్కకు పెట్టవా? కుక్కకు ఇలా ఒక్క పొద్దురా. అరే, ఈ మక్కలు కొట్టరా. అయ్యో అబ్బా, అయ్యో అబ్బా, 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 అబ్బా. ఏయ్, గట్టిగా ఇరా. అబ్బా, 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 అబ్బా. అబ్బా, అబ్బా. అక్క, 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 నన్ను చంపితే నువ్వు ఇచ్చిన పైసలు తిరగతాయి అక్క. నీకు దండం పెడతా, నన్ను ఇడిచిపెట్టక్క. అబ్బా, అయ్యో అబ్బా. నిన్ను చంపి నీ కిడ్నీలు అమ్ముకోనారా? ఆ అమ్ముకున్న పైసలతోనే అప్పు తీర్చుకుంటా. అరే, నేను గుంజుకపోయి వీని కిడ్నీలు తీయరా. అక్క, నా కిడ్నీలో ఇడ్లీలు అనుకుంటున్నా అమ్ముకోవడానికి. అన్నా ఇది దూది కాదన్నా, తుమ్మముళ్ళన్నా. అన్నా మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు. పోపా. రారే.
ఎవలరా మీరు? అప్పు తీసుకున్నోళ్ళ? మేము పక్కింటి వాళ్ళ దగ్గర పప్పే తీసుకోం, మీ దగ్గర అప్పెట్లా తీసుకుంటాం అక్క? మరి ఎందుకు వచ్చిర్రా ఈడికి? మళ్ళీ ఎందుకు పోతారు? నా పేరు నర్సింగ్. నర్సింగా? అయితే నేనేం చేయాలి? నీ ముంగడకి ఇట్లా నాట్యం చేయాలా? కాదు, మీ బిడ్డని పెళ్లి చేసుకుందామని అడుగుదామని వచ్చిన. రేయ్! నా దగ్గరికి వచ్చి నా బిడ్డను అడుగుతావా? మరి పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అక్క? తెలియదు కదా. రేయ్! కత్తివేరా నరికేస్తా. నా బిడ్డ ప్రేమించినాడు ఉండగా నా బిడ్డని పెళ్లి చేసుకుంటా అని అడగనికి ఎట్లా వచ్చినావురా? ఆ ప్రేమించడండి నేనే. ఓ నువ్వేనా? అయితే సరే. సరే అంటే ఒప్పుకున్నట్టేనా? ఇక పెళ్ళేనా? ఏంది ఒప్పుకోనేది? నువ్వు నా బిడ్డకు నచ్చినవు, నాకు నచ్చద్దా? పెళ్లి చేసుకునేది నిన్ను కాదు కదా అక్క. నాకు నా బిడ్డ అంటే చాలా ఇష్టం రా, గందుకే మంచిగా మాట్లాడతాన్నా. లేదంటే నీళ్ళల్లో ముంచి చంపేదాని. అంత ప్రేమున్నప్పుడు పెళ్లి చేయొచ్చు కదా. నా అల్లుడంటే అన్నిటికి సరిపడాలి, గప్పుడే పెళ్లి చేస్తా, లేదంటే చెయ్యా. నేను దేనికైనా సిద్ధమే. నీ బిడ్డ గురించి చేస్తా యుద్ధమే. ఎట్లా చెప్పినా మాటలతో చెప్పుడు కాదు, చేతల్లో చూపి. రిజర్వ్ బ్యాంక్ కైలాస కైలాస. ఏం చేస్తాను? మీరే కదా చేతులు చూపిమన్నారు. నేను చేతల్లో చూపిమన్నా, చేతులు చూపిమల్లే. సరే, ఏం చేయాలో చెప్పు. అక్కడ ఓ బస్తున్నది చూసినవా? ఆ, బియ్యం బస్తానా? ఆ బియ్యం బస్తనే. ఓ, నమ్మకరమ్మంటావా? అమ్ముకచ్చుడు కాదు, దాన్ని ఎత్తుకొని ఇంటకు బయటకు 40-50 సార్లు నడవాలి. దాన్ని ఎత్తుకొని తిరుగుడు ఎందుకు? రేపు నా బిడ్డ కాళ్ళకు మట్టి అంటకుండా ఉండాలంటే ఎత్తుకోవాలి కదా, అందుకే బస్త ఎత్తుకొని తిరుగుమన్నా, లేకపోతే వెళ్ళిపో. సరే, తిరుగుతా. ఎవరు ఉందేంద్ర బాబు, మోస్తాన కూల పడతానా? సరే, ప్రయత్నిద్దాం. ఇగో చెప్పింది చేసిన, ఇక పెళ్లి చేస్తావా? ఒక్కదానికే చేయాలనా? ఇంకా మస్తు ఉన్నాయి, నాకు పని ఉన్నది, బయటికి పోయేస్తా. మిగిలిన పనులు రేపు చెప్తా. అన్నా ఎట్లా మోసినావు అన్నా ఇంత పెద్ద బస్తా? అవునరా, ప్రియా కోసం మోసిన, ఏం చేస్తాం రా. అరే సరే గాని ప్రియా అప్పటి నుంచి కనబడతలేదేంద్రా? అగో వదిన అక్కడ ఉందన్న, అత్తంది.
ఈపు వస్తుందా? ఈపు మీదకి విమానం ఎక్కక ముందే ఈపు విమానం మొత్తం మోగింది. ఇది ప్రేమ పరీక్ష లెక్క లేదు, మా అన్నకు సావు పరీక్ష లెక్క ఉన్నది. మరి ఇబ్బంది అయితే వెళ్ళిపోండ్రి, ఏం కాదు. పెళ్లి చేసుకుందామని నేను వస్తే నువ్వు వెళ్ళిపోమంటున్నావేంది? ఏం జరిగినా పెళ్లి గురించి మీ అమ్మని ఒప్పించే పోతా. అన్న ఏంది ఈపును గోడకు పెట్టినావు? గోడకు పెట్టకుంటే ఈ పెరిగిపోయేటట్టుందిరా. అయినా బస్తా ఎత్తుకుని ఇల్లంతా తిరుగుడేంది? ఏమోరా, మా అత్త ఏం చేద్దాం అనుకుంటుందో ఏమోరా. అబ్బా, కుంపదీసి పని పేరు మీద చంపేద్దాం అనుకుంటలేదు కదా. నాకు కూడా అదే భయం ఉందిరా. ఇవాళ బస్తా మోపించింది, రేపు మాలు మోపించి సిమెంట్ మోపించి మేస్త్రి పనికి పంపది కదా. ఏమోరా, ప్రియా కోసం ఏం చేయమన్నా చేస్తారా. నువ్వు పోతే పోయా అన్న, నన్ను మాత్రం పట్టుకపోకు, నేను చూడలేను. ఎందుకురా? అబ్బా అబ్బా. అన్న నీ కష్టం చూసి నా కళ్ళు కంగారు పడతానే. రేయ్, నువ్వు నన్ను కంగారు పెట్టకురా, నాకు అసలే మస్తు టెన్షన్ అవుతుంది. రేపు పొద్దున ఏం జరుగుతుందో ఏమో. నిన్న నువ్వు పని చేస్తంటే నాకు చూడ ముచ్చటగా అనిపించింది. అబ్బా, నాకేమో వెన్ను నొప్పి లేసింది. నొప్పి లేనిదే ఉప్పైన ఉడతదా? లేదు కదా. నా బిడ్డ దక్కాలంటే మావుడు ఓ అన్న. అరే నువ్వు నోరు మూయ్. సరే అన్న. నా నోరు కాదురా, నీ నోరు మూసుకో. ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే ఇంటి బూజంతా దులిపి ఇంట్లో ఆడోళ్ళు చేసే పనులన్నీ నువ్వు చెయ్యాలి. అన్న ఏందన్నా ఇది? ఆ పనులు నేనెందుకు చేయాలి? రేపు నా బిడ్డకు ఒకవేళ శాత కాకుంటే ఇంట్లో పనులన్నీ నా బిడ్డతో చెప్తావే ఏంది? లేదు లేదు, నేనే చేస్తా. అప్పుడు నువ్వు చేస్తావో లేదో తెలవాలంటే ఇప్పుడు నేను చూడాలే కదా. అన్న నువ్వు దార్కారివే, గిసుంటి పనులు చేస్తే ఎట్లనే? వద్దు, నువ్వు చేయకు. చెయ్యకుంటే వెళ్ళిపో, వేరే పిల్లగాని చూస్తా పెళ్లి చేస్తా. జరుగురా, నేను చేయనని చెప్పిందా? చేస్తా. మరి చేయిపో. కాలమే ఘాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా, వేదన గాథలు మాధవని న్యాయ దేవత కళ్ళున్న చూడదులే, ఆవుతోక పామంటూ సాక్ష్యం ఇవ్వగలవు, పొదుగులోంచి గరళాన్ని పిండి చూపగలవా, ఇంటి నుండి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపివేయగలవా, అంతరాత్మవో నాడు నిన్ను నిలదీసేను, నేరం ఏమిటని నా నేరం ఏమిటని విసిరినదా. అన్నా ఎట్లుండేటోని ఎట్లయినావు అన్నా? ఒక్కొక్కని ఈపు తోనేటోని ఇప్పుడు బోలు తోపుతున్నావు, బొక్కలు ఇస్తానేటోని కట్టెలు ఇస్తాను, రక్తం దుడిచటోని ఇప్పుడు ఇల్లు దులుపుతాను, సింహం లెక్కుండేటోని ఇప్పుడు చూడన్నా చింపాంజీ లెక్క అయిపోయాను. ఏందోరా, నాకంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నావు. చేసేటోని కంటే చూసేటోనికే బాధ అవుతుంది. అయితే ఏం కాదు కానీ మా అత్త దుర్రా నేను పని చేస్తే ఎట్లా చూస్తుందో. అన్న అన్ని చూసింది కానీ ఇక చెప్దాంపా అన్న.
మా అన్న అన్ని పనులు చేసిండు, ఆఖరికి బట్టలు కూడా ఉతికిండు. అయిపోయింది కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టుడు? ఇక ఇంకొక పని ఉన్నది. అది ఇట్లా మీ అన్న చేస్తే మీ అన్న ధైర్యం చూసి పెళ్లి చేస్తా. ధైర్యం చూస్తావా? ఏం చేయాలి? అరే మీరిద్దరు పోయి ఆ లోపల ఉన్నది తీసుకురా పోరా. నువ్వు వాని పీక కోసి వాని చంపాలి. చంపేతుడేందమ్మా? యా, నీకేం తెలియదు. నువ్వుకో, వాని పీక కోసి చంపితేనే నీ పెళ్లి చేస్తా, లేదంటే లేదు. అన్నా, నువ్వు కోడి పీక కోయడానికి ఉచ్చ పోసుకుంటావు, గజుంటుంది. ఈయన పీక కొత్తావా? నువ్వు పీక కొయ్యకు, ఏం కొయ్యకు, కేసు అవుతుంది. కేసు అయితే నేను చూసుకుంటా. నువ్వు గోత్తవా లేకపోతే నేను చెల్తావా? వాన్ని చంపుతావా ఇన్ని నుంచి వెళ్ళిపోతావా? సంపకు. నా బిడ్డ కోసం హత్య చేయడానికి కూడా సిద్ధపడ్డావు. నా బిడ్డ కోసం ఏమన్నా చేస్తావని నాకు అర్థమైంది. మరి అసంటప్పుడు నన్నెందుకు చంపన్నావు? అబన్ సుబన్ తెలవని ఆడపిల్లని హత్య చేసిండు వీడు, అందుకే వీడిని చంపు అన్నా. చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. అరే వీడిని తీసుకోపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పుర్రి. నా బిడ్డని నువ్వు మంచిగా చూసుకుంటావన్న నమ్మకం నాకు కలిగింది. నా బిడ్డని ఇక్కడ నుంచి మంచిగా చూసుకో. గంత ధైర్యం చేసి గట్టెట్లా కొడదాం అనుకున్నావు? నీకు గంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ధైర్యమామన్నా, కళ్ళు మూసుకొని పొడుద్దామనుకున్నా గంతే. అన్నా, కళ్ళు మూసుకొని కొడితే కడుపులో కాకుండా ఇంకెక్కడన్నా కొడితే ఎట్లుండన్నా? ఏడ దిగినా సచ్చుడే కదరా. అల్లుడు, నా బిడ్డని మంచిగా చూసుకో, లేదంటే నేను నిన్ను చూసుకోవాల్సి వస్తుంది. అత్త మంచిగా చూసుకుంటా. రిజర్వ్ బ్యాంక్ కైలాస 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 రిజర్వ్ బ్యాంక్ కైలాస కైలాస. రాత్రి కాల్ చేసినా కట్టి చేతి ఖాళీ ఉండడు అవుతుందన్నా. అట్టి చేతులతో ఖాళీ ఉండటం కూడా ఈ రెండు చేతులు రాపు నరికెత్తా ఎంచక్క కట్టు కట్టుకుని ఉండు. అబ్బా, అంటే ఇన్నాపా పోలీసులు చెప్తే బొక్కలు పడతారు. నా ఇడ్లీలు నా కిడ్నీలు అక్క, నా ఏమన్నా కిడ్నీలు ఇడ్లీలు అనుకుంటారు అక్క అమ్ముకోవడానికి. అయితే సరే, బిడ్డ గురించి ఎంత యుద్ధమే. కేసు అవుతుంది. నువ్వు పీక కొత్తే కేసు అవుతుంది. నువ్వు పీక కొయ్యకు, ఏం కొయ్యకు. ఆయనకి కత్తేదాపా. చెప్పరు చెప్పరు.
హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే బస్. చూసిరు కదా మా వీడియో, ఎట్లా అనిపించింది? మంచిగా ఉన్నది కదా, గమ్మత్ ఉన్నది కదా. అయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి గంట ఉంటుంది. దాన్ని గట్టి కొట్టండి. ఆర్కే బస్.